Hey guys, welcome to video class. మనం లాస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ టు ఆర్గనైజేషనల్ బిహేవియర్ చూసాం. ఇంట్రొడక్టరీ పార్ట్ అంటే డెఫినేషన్స్, దాని గోల్స్, దాని స్కోప్, ఓకే, ఫీచర్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ ఇవన్నీ చూసాము. సో ఇన్ దిస్ వీడియో లెట్ us see the fundamentals of organizational behavior అంటే ఫండాస్, అంటే ఆన్ వాట్ బేసిస్ యాక్చువల్లీ ఆర్గనైజేషనల్ బిహేవియర్ విల్ వర్క్, ఫౌండేషన్ ఆఫ్ ఇట్ అన్నమాట. ఫౌండేషన్ అంటే జనరల్గా ఏంటి, పిల్లర్స్ లాగా, బేస్మెంట్ అండ్ పిల్లర్స్ లాగా. అవి లేకుంటే ఒక కన్స్ట్రక్షనే జరగదు. సేమ్ వే ఆ బేస్మెంట్ అండ్ పిల్లర్స్ లేకుండా ఒక సబ్జెక్ట్ కూడా ఉండదు. ఓకే, సో ఇవి లేకుండా ఈ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనే సబ్జెక్ట్ కూడా ఉండదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. ఓకే, ఏమిచ్చారు ఇక్కడ, ద సబ్జెక్ట్ ఓబీ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్యూ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ విచ్ రివాల్వ్ అరౌండ్ ద నేచర్ ఆఫ్ పీపుల్ అండ్ ఆర్గనైజేషన్స్. డెఫినెట్లీ మనం ఇక్కడ స్టడీ చేసేది నేచర్ ఆఫ్ పీపుల్ అండ్ నేచర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో దీస్ కాన్సెప్ట్స్ ఆర్ నాట్ పెక్యులియర్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో కొత్తవి ఏం కాదు, పెక్యులియర్ ఏం కాదు. ఎవ్రీ డిసిప్లైన్, బీ ఇట్ అ సోషల్ సైన్స్, సో సోషల్ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ, దానికి ఏంటి, ఒక డెఫినెట్ అజంప్షన్ అనేది ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనుకోండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఒక డెబిట్ ఉంది అంటే ఖచ్చితంగా దానికి ఒక కరెస్పాండింగ్ క్రెడిట్ ఉంటుంది. ఇది ఒక రూల్ మన అకౌంటింగ్లో. అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ నల్గొండలో ఒకటేలాగా ఉంటుంది, హైదరాబాద్లో ఒకటేలాగా ఉంటుంది. సో అట్లా ఇవి కూడా ఫండాస్ అన్నమాట. ఇవి లేకుండా అసలు ఆర్గనైజేషనల్ బిహేవియరే ఉండదు. ఇవి మ్యాండేటరీ అండ్ వీటి బేసిస్లోనే ఈ సబ్జెక్ట్ ఓబీ అనేది డెవలప్ అయింది. ఓకే, సో మరి అవి ఏంటి చూద్దాం, ఆ అజంప్షన్స్ ఏంటి, ఆ ఫండాస్ ఏంటి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మీరు ఈ డయాగ్రామ్ లాగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈ టాపిక్ని. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి, ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఓకే, దెన్ నెక్స్ట్ హోల్ పర్సన్, కాజ్డ్ బిహేవియర్, హ్యూమన్ డిగ్నిటీ, నీడ్ ఫర్ మేనేజ్మెంట్, సోషల్ సిస్టమ్స్, మ్యూచువాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్, దెన్ హాలిస్టిక్ కాన్సెప్ట్. సో ఇవన్నీ ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్. యా, ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో నేను ఇది ఇంతకుముందు వీడియోలో ఇన్ డీటెయిల్ చెప్పాను. ఎవ్రీ మైండ్ సెట్ ఈజ్ డిఫరెంట్. సో ఒక్కొక్క మైండ్ ఒక్కొక్కలాగా ఆలోచిస్తుంది. ఒక్కొక్క మైండ్ ఇంటలెక్చువల్ కెపాసిటీ, ఇంటెలిజెన్స్, ఐక్యూ అనేది వేరే ఉంటుంది. ఓకే, వాళ్ళ ఫిజిక్ వేరే, ఓకే, అండ్ వాళ్ళ పర్సనాలిటీ వేరే, వాళ్ళు ఆలోచించేది వేరే, వాళ్ళ పర్సెప్షన్స్ వేరే, వాళ్ళ సైకాలజీ వేరే. ఓకే, సో ప్రతి మనిషికి మనకి డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, వీ మే హ్యావ్ మెనీ థింగ్స్ ఇన్ కామన్. లైక్ ఏదైనా మనకు కొత్త జాబ్ వచ్చిందా, వీ గెట్ ఎగ్జైటెడ్. డిస్మిస్ అయ్యామా, వీ ఫీల్ లో. హెల్త్ బాగాలేదా, వీ ఫీల్ సిక్. సో అట్లా డిఫరెంట్ ఎమోషన్స్ కొన్ని కామన్ ఉంటాయి. కానీ సమ్ టైమ్స్ పీపుల్ ఫెయిల్యూర్తో ఇంకెక్కువ మోటివేట్ అయ్యి ఇంకెక్కువగా వర్క్ చేసి సక్సెస్ కోసం వర్క్ చేస్తారు. కొందరు ఒక ఫెయిల్యూర్తోనే టోటల్ డౌన్ అయిపోతారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ పర్సన్స్ మైండ్ సెట్స్. సో ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్స్ టు పర్సన్. నీ కంపెనీలో ఒక 5 lakh ఎంప్లాయీస్ ఉన్నారా, 5 lakh మైండ్ సెట్స్ ఉంటాయి నీ కంపెనీలో. అంటే 5 lakh టైప్స్ ఆఫ్ థింకింగ్స్ ఉంటాయి నీ కంపెనీలో. సో ఆ 5 lakh టైప్ ఆఫ్ థింకింగ్స్లో ఏది ఇంపార్టెంట్, ఏది నీ కంపెనీకి హామ్ చేస్తుంది నువ్వు అర్థం చేసుకుంటే వాళ్ళలోని పాజిటివ్ థింకింగ్ని మీ కంపెనీ గోల్ సైడ్ మనం మూవ్ చేసుకోగలుగుతాము. ఓకే, బై కెన్ కాజ్ ద గ్రేటెస్ట్ మోటివేషన్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ మీన్ దాట్ మేనేజ్మెంట్ can cause the greatest motivation among employees by treating them differently. డిఫరెంట్గా ఉన్న వాళ్ళని
డిఫరెంట్లీ ట్రీట్ చేయమంటున్నారు, కానీ ఎలా? పాజిటివ్గా, నెగిటివ్గా కాదు. ఆ డిఫరెన్స్ చూయించి డిస్క్రిమినేట్ చేయొద్దు, తక్కువ చేయకూడదు. ఆ డిఫరెన్స్ చూయించి యు హ్యావ్ సంథింగ్ ఎక్స్ట్రా అని వాళ్ళని ఇంకా ఇంప్రూవ్ అయ్యేలాగా మనం చేయాలి. ఓకే, సో ఎనీవేస్ మనకి ఆర్గనైజేషన్ అంటే ఇండివిజువల్ సింగిల్ ఎంప్లాయీస్ ఉంటారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, గ్రూప్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి, డిఫరెంట్ టీమ్స్ వర్కింగ్ టుగెదర్. సో వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్స్ ఉంటాయి. ఓకే, ఆ రిలేషన్షిప్స్ ఎంత ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తున్నాము, ఇదంతా ఈ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బేస్డే ఉంటుంది. ఓకే, సో అందుకే మనకి ఇది ఫస్ట్ అజంప్షన్ అన్నమాట. డిఫరెన్సెస్ తెలుసుకోవాలి, డిఫరెన్సెస్ ఉంటాయి, వాటిని యాక్సెప్ట్ చేయాలి, వాటిని అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం మనం చేంజెస్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ మనకి ఆర్గనైజేషనల్ గ్రోత్ ఉంటుంది, ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఏ హోల్ పర్సన్. హోల్ పర్సన్ అంటే వెన్ అన్ ఇండివిజువల్ ఈజ్ అపాయింటెడ్, ఓన్లీ అతని స్కిల్ని మనం అపాయింట్ చేసుకోవట్లేదు, అతని స్కిల్కే మనం జాబ్ ఇవ్వట్లేదు, అతని సోషల్ బ్యాక్గ్రౌండ్కి, అతని ఇష్టాలకి, అతని అయిష్టాలకి, అతని ఫ్యామిలీ కండిషన్స్, ఎవ్రీథింగ్ వీ షుడ్ కన్సిడర్. అందుకేగా జనరల్లీ మనకి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు దే ఆల్సో హెచ్ఆర్ రౌండ్లో మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అడుగుతారు. మన పేరెంట్స్ వర్కింగా, నాన్ వర్కింగా, బిజినెస్ పీపులా, ఎంతవరకు ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, సిబ్లింగ్స్ ఎంతమంది, ఈ డీటెయిల్స్ అని ఎందుకు అడుగుతారు? దే ట్రై టు అండర్స్టాండ్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, యువర్ సోషల్ కండిషన్స్, యువర్ సోషల్ బ్యాక్గ్రౌండ్. సో దట్ ఎందుకు అది మీ వర్క్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది డెఫినెట్గా. ఎస్ ఆర్ నో? ఒక సింగిల్ పేరెంట్ అనుకోండి, ఒక లేడీ హ్యావింగ్ 2 children అండ్ అ విడోవర్, ఫర్ సపోజ్ ఒక విడోవర్ అనుకోండి, విడో అనుకోండి, ఆమెకి ఎంత స్ట్రెస్ ఉంటుంది పర్సనల్ లైఫ్లో. 2 పిల్లల్ని చూసుకోవాలి, వర్క్ చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, ఎవ్రీథింగ్ షీ షుడ్ టేక్ కేర్ ఆఫ్. If she is not a widow, she is into some big family, so she should also handle that family. సో అవన్నీ హ్యాండిల్ చేస్తూ నీ కంపెనీ వర్క్ మరి హ్యాండిల్ చేయగలదా, చేయలేదా? సరే, యూ హైర్డ్ హర్ బికాస్ ఆఫ్ హర్ స్కిల్ సెట్ బాగుంది కాబట్టి తీసుకున్నావు నీ కంపెనీలో ఎంప్లాయీ లాగా. ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా నువ్వు అర్థం చేసుకునే సిచ్యువేషన్లో నీ కంపెనీ ఉండాలి, నీ మేనేజర్స్ ఉండాలి. సో వీ షుడ్ అండర్స్టాండ్ you should understand your employee as a whole person completely by creating a workplace which is home away from home. So వర్క్ చేసే ప్లేస్ కూడా, నీ వర్క్ ఏరియా కూడా ఇల్లు లాగా హోమ్ ఫీలింగ్ ఇవ్వాలి ఎంప్లాయీస్కి. అప్పుడే వాళ్ళు బాగా కాంట్రిబ్యూట్ చేస్తారు వర్క్కి. ఓకే, దే నాట్ ఓన్లీ స్ట్రైవ్ హార్డ్ టు డెవలప్. సో ఇలాంటి సిచ్యువేషన్ కనుక మనం డెవలప్ చేస్తే దెన్ ఎంప్లాయీస్ డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. ఓకే, వాళ్ళ గోల్స్ సాటిస్ఫై చేసుకోవడానికి యాజ్ వెల్ యాజ్ కంపెనీ గ్రోత్కి కూడా వాళ్ళు వర్క్ చేస్తారు డెడికేటెడ్గా. ఓకే, సో వాళ్ళని కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. వాళ్ళ స్కిల్ సెట్ ఒక్కటే కాదు మనకు కావాల్సింది. దెన్ కాజ్డ్ బిహేవియర్ అంటే ఏంటి? బిహేవియర్ ఆఫ్ ద ఎంప్లాయీ ఈజ్ కాజ్డ్ అండ్ నాట్ ర్యాండమ్. అంటే ఒకరు ఒక విధంగా ప్రవర్తిస్తున్నారు కంపెనీలో అంటే అది వాళ్ళు అనుకున్నదే, వాళ్ళు అలా ప్రవర్తించాలి అనుకున్నారు, అలా ప్రవర్తించారు. ఇట్ ఈజ్ నాట్ ఎ ర్యాండమ్ వన్ అనమాట. అంటే సడన్గా వచ్చిన బిహేవియర్ కాదు. బిహేవియర్ విత్ సమ్ యాటిట్యూడ్. దిస్ బిహేవియర్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ సమ్ వన్ దట్ ద ఎంప్లాయీ బిలీవ్స్ రైట్లీ ఆర్ రాంగ్లీ. సో మన బిలీఫ్ బేసిస్లోనే ఉంటుంది అది. ఒకరిని మనం రాంగ్గా చూస్తున్నాం అనుకోండి, వీ అండర్స్టాండ్ దేర్ బిహేవియర్ ఇన్ అ రాంగ్ వే, దెన్ వీ రిప్లై దెమ్ బ్యాక్ ఇన్ అ రాంగ్ వే. ఎస్ ఆర్ నో? మన కాంపిటీటర్స్ ఉంటారు, మన సుపీరియర్ ఉంటారు, నా బాస్ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు అనే ఫీలింగ్లోనే నువ్వు ఉన్నావు అనుకో, నేను ఎంత కాంట్రిబ్యూట్ చేసినా నన్ను అసలు మెచ్చుకోవట్లేదు అనే ఫీలింగ్లో నువ్వు ఉన్నావు అనుకో, దెన్ సమ్ టైమ్స్ అతను మెచ్చుకున్నా కూడా నువ్వు అది యాక్సెప్ట్ చేయలేని పొజిషన్కి వెళ్ళిపోతావు. సో ఇట్ మస్ట్ నాట్ హ్యాపెన్. అది జరగకుండా ఎలా చూసుకోవాలి మరి? కాజ్డ్ బిహేవియర్ని ఎలా చేంజ్ చేయాలి? ఓకే,
Thus, when a worker comes late to his or her work, or he pelts stones at a running bus, so ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనమాట. ప్రాబ్లమాటిక్ బిహేవియర్, లేట్ రావటం, అబ్యూస్ చేయడం సుపీరియర్ని, సూపర్వైజర్ని, అంటే మా బాస్ ఇలా, మా బాస్ అలా అని. దెర్ ఇస్ ద కాజ్ బిహైండ్ ఇట్. ఆ కాజ్ తెలుసుకోగలగాలి. ఈ పలానా విధంగా ఇతను ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, రీజన్. The manager must realize the basic principle and correct this behavior and tackle the issue at its root. సో మనకి ఇప్పుడు ఏం జరిగిందనే దానికన్నా అది జరగడానికి గల కారణం తెలుసుకొని కారణం వల్ల ఎందుకు జరుగుతుందో అది జరగకుండా చూసుకుంటే మనం రూట్ కాజ్ని మనం ట్రీట్ చేస్తే ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. సో ఇది కూడా మేజర్ కన్సిడరేషన్ మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ బిహేవియర్లో. దెన్ హ్యూమన్ డిగ్నిటీ. సో ప్రతి మనిషి జస్ట్ లెట్స్ సీ హియర్, రెస్పెక్ట్ కూడా కోరుకుంటాడు. డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ప్రతి మనిషికి ఉంటుంది. దిస్ కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్ ఆర్డర్ ఫ్రమ్ అదర్ త్రీ యాజ్ జస్ట్ డిస్కస్డ్ బికాస్ ఇట్ ఈస్ మోర్ అన్ ఎథికల్ ఫిలాసఫీ. ఎథికల్ బేసిస్లో ఇదేమో వాళ్ళ బిహేవియర్ బేసిస్లో, ఇది ఎథిక్స్ వాల్యూస్ బేసిస్లో. ఇట్ కన్ఫర్మ్స్ దట్ పీపుల్ ఆర్ టు బి ట్రీటెడ్ డిఫరెంట్లీ ఫ్రమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ బికాస్ దే ఆర్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ ఇన్ యూనివర్స్. అంతే కదా, నువ్వు నీ 4 రిసోర్సెస్ 4 M's, మనీ, మెన్, మెటీరియల్, మెషినరీలో మెషినరీకి, మనీకి, మెటీరియల్కి కాదు మనం ఇవ్వాల్సింది డిఫరెంట్ ట్రీట్మెంట్, రెస్పెక్ట్. మనలాగే ఆలోచించగలిగే హ్యూమన్ మెన్, సో వీ షుడ్ ట్రీట్ దమ్ ఇన్ హయ్యర్ ఆర్డర్. ఇట్ రికగ్నైజెస్ దట్ పీపుల్ వాంట్ టు బి ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. డెఫినెట్లీ రికగ్నిషన్ అనేది మనం కోరుకుంటాం, రెస్పెక్ట్ కోరుకుంటాం, డిగ్నిటీ కోరుకుంటాం. సో అది ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ గుడ్ రెస్పాన్సెస్, గుడ్ బిహేవియర్స్ బ్యాక్ ఫ్రమ్ దెమ్. Okay, every job, however simple, entitles the people who do it to proper respect and recognition of their unique aspirations and abilities. The concept of human dignity rejects the old idea of using employees as economic tools. So ఇంతకు ముందు liabilities ఎంప్లాయీస్, కానీ ఇప్పుడు అసెట్స్. సో ఎకనామిక్ టూల్స్ లాగా యూజ్ చేసినప్పుడు కాన్సెప్ట్ ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేయలేము. సో ప్రతి ఒక్కరికి రికగ్నిషన్ కావాలి, డిగ్నిటీ కావాలి, రెస్పెక్ట్ కావాలి. దెన్ ఓన్లీ దిల్ స్టే విత్ అస్. ఓకే, సో అది ఇచ్చినప్పుడే దిల్ కాంట్రిబ్యూట్ టు అస్ ఆల్సో. సో అందుకే ఇది కూడా మనం ఇక్కడ ఫండమెంటల్స్లో కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, దెన్ నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ సోషల్ సిస్టమ్స్. ఆబ్వియస్లీ from sociology we learn that organizations are social systems, consequently activities therein governed by social as well as psychological laws. Just as people have psychological needs, they also have social roles and status. Their behavior is influenced by their group. Yes or no? Employee ante okkade work cheyadu, he will be working along with the group. So group behavior anedi influence untundi. Yes or no? Gossips, rumors. So definitely when people are working together, definitely informal కాన్వర్జేషన్స్ జరుగుతాయి. దాని బేస్డ్ ఒక ఒపీనియన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో గ్రూప్ బిహేవియర్ అనేది ఇండివిజువల్ బిహేవియర్ని ఎఫెక్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ బై దేర్ ఇండివిజువల్ డ్రైవ్స్. ఓకే, సో నా గ్రూప్లో ఇలా అనుకుంటున్నారు, అది కరెక్టా కాదా అని ఒక సెకండ్ ఆలోచిస్తాం. అండ్ మన ఇండివిజువల్గా మన మైండ్ సెట్ మన ఎటు పుష్ చేస్తే అటు, రైట్ తీసుకోవాలంటే రైట్, లేదా రాంగ్ తీసుకోవాలనుకుంటే రాంగ్. సో ఆ విధంగా మనం బిహేవియర్ అనేది ప్రొజెక్ట్ చేస్తాం బయటికి. ఇన్ ఫ్యాక్ట్ 2 types of social systems exist side by side in the organization. One is formal system and the other is informal social system. సో అదే మీటింగ్లో బాస్తో మీటింగ్లో ఉన్నారు, ఆ గ్రూప్ రియాక్షన్స్ బిహేవియర్స్ వేరే ఉంటాయి. బాస్ లేడు, క్యాంటీన్లో ఉన్నారు, క్యాంటీన్లో కలుసుకొని మాట్లాడుతున్నారు, అప్పుడు మాట్లాడే విధానం బిహేవియర్స్ వేరే ఉంటాయి. సో ఒక మేనేజర్గా ఇది అర్థం చేసుకోగలగాలి. దే ఆర్ సోషల్ సిస్టమ్స్. యూ కాంట్ రిజెక్ట్
ఫ్రెండ్షిప్ బిట్వీన్ 2 ఎంప్లాయీస్. ఇద్దరు ఎంప్లాయీస్ మాట్లాడుకోవద్దు అని మేనేజర్గా నువ్వు డిసైడ్ చేయలేవు. ఓకే, సో దే ఆర్ సోషల్ సిస్టమ్స్. ఇది మనం కన్సిడర్ చేయాలి. వాళ్ళు ఏ గ్రూప్తో ఉన్నారు, ఆ గ్రూప్ ఎలా ఆలోచిస్తుంది, వాళ్ళ బిహేవియర్ ఇండివిజువల్గా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఒక మేనేజర్గా. ఓకే, దే ఆర్ ఇంటర్డిపెండెంట్. ఓకే, ఫార్మల్ మీద, ఇన్ఫార్మల్ మీద ఇంటర్డిపెండెంట్ అనమాట. దెన్ నెక్స్ట్, మ్యూచువాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ బిట్వీన్ ఫర్మ్ అండ్ ఎంప్లాయీ. కంపెనీ అండ్ ఎంప్లాయీకి మధ్యలో మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఒక ఎంప్లాయీకి కంపెనీ కోసం వర్క్ చేయాలి అనిపించాలి, కంపెనీ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ ఒక కంపెనీకి ఎంప్లాయీ గోల్స్ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అతను హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోవాలనుకుంటున్నాడు, యూ షుడ్ గివ్ అ గ్యాప్ ఆర్ యూ షుడ్ కాంపెన్సేట్ హిజ్ ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్కి నువ్వేమైనా హెల్ప్ చేయొచ్చు ఫైనాన్షియల్గా బై గివింగ్ హిమ్ లీవ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మానిటరీ హెల్ప్ చేయొచ్చు. ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, లీవ్ ఇవ్వచ్చు. మ్యాటర్నిటీ లీవ్, ప్యాటర్నిటీ లీవ్స్, రకరకాలు ఉన్నాయి మనకి. సో మ్యూచువాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇది లేదా ఒక ఎంప్లాయీ ఒక కంపెనీ కోసం ఎందుకు వర్క్ చేస్తున్నాడో అర్థం కావట్లేదా, దెన్ హీ మే నాట్ కాంట్రిబ్యూట్ ప్రాపర్లీ. ఓకే, లేదా ఒక కంపెనీ ఓన్లీ కాంట్రిబ్యూషనే తీసుకుంటుంది ఎంప్లాయీస్కి నుంచి, కానీ వాళ్ళకి ఏం చేయట్లేదు ఇన్ రిటర్న్. అది కంటిన్యూ అవుతుందా కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీస్ సైడ్ నుంచి? నో, దే బ్రేక్ ఇట్. ఎస్ ఆర్ నో? సో మాకేంటి బెనిఫిట్ మీ కంపెనీకి చేస్తుంటే అని ఫీల్ అవుతారు కదా ఎంప్లాయీస్. సో అలా జరగకుండా మ్యూచువాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఓకే, దానివల్ల కోఆపరేషన్ డెవలప్ అవుతుంది, కోఆర్డినేషన్ డెవలప్ అవుతుంది. ఓకే, సో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, కలిసిమెలిసి పనిచేస్తారు. ఓకే, దెన్ నెక్స్ట్, హాలిస్టిక్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్క కాన్సెప్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాట్లాడుకుంటూ వచ్చాం. సో ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఒక ఇండివిజువల్కి మనం అప్లై చేస్తాం. సో ఏ కాన్సెప్ట్ని వదిలేయకుండా ఒక బిహేవియర్ అర్థం చేసుకోవడానికి ఇవన్నీ మనం అప్లై చేసి కనుక అండర్స్టాండ్ చేసుకుంటే దాన్ని హాలిస్టిక్ అంటారు. హాలిస్టిక్ అంటే ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ ఇన్ అండర్స్టాండింగ్. సో when the above 6 fundamental concepts are placed together, holistic concept emerges. So ఒక ఎంప్లాయీ బిహేవియర్ అర్థం చేసుకోవాలంటే అతను డిఫరెంట్ అని అర్థం చేసుకోవాలి, అతన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాలి, అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అతని కారణం తెలుసుకోవాలి, అతనికి కూడా రెస్పెక్ట్ కావాలనేది అర్థం చేసుకోవాలి, అతను కూడా సొసైటీలో ఒక మనిషి అని అర్థం చేసుకోవాలి, అతని అసలు గోల్ ఏంటి లైఫ్లో అనేది అర్థం చేసుకొని ఇవన్నీ మనం క్యాటర్ చేస్తే, ఇవన్నీ మనం అతనికి సాటిస్ఫై అయ్యేలాగా చేస్తే మనం బెనిఫిట్ అవుతాం. దాన్ని హాలిస్టిక్ కాన్సెప్ట్ అంటారు. ఓకే, దెన్ నెక్స్ట్, నీడ్ ఫర్ మేనేజ్మెంట్. మరి ఎందుకు ఇదంతా చేయాలి అంటే మనకి ఇది ఉంటుంది, నీడ్ ఫర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎవరో ఒకరు కదా చేయించాలి ఇదంతా. ఎవరు చేయిస్తారు? మేనేజర్స్ ఆర్ ద పర్సన్స్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్. ఓకే, సో వాళ్ళ మేజర్ గోల్స్ ఏంటి? కంపెనీకి మేజర్ ఫంక్షన్స్ కంపెనీలో వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ ప్లాన్ ఆన్ గోల్స్. ఆ గోల్స్ కోసం అంతా సెటప్ ఫ్రేమ్ చేసుకుంటారు. దెన్ దానికి ఎంప్లాయీస్ని తీసుకున్నాక ఆ ఎంప్లాయీస్కి డైరెక్షన్స్ ఇచ్చి ఆ డైరెక్షన్స్లో ఆ ఎంప్లాయీస్ని వర్క్ చేసేలాగా చేస్తారు. ఎలా వర్క్ చేస్తారు? బై కంట్రోలింగ్ ఓన్లీ. వర్క్ ఇచ్చేసి ఇదే వర్క్ చేయండి అంటే వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు. సో దే ఆల్సో కంట్రోల్ ది ఎంప్లాయీస్. సో ఇన్ని విధానాలుగా దే వర్క్ ఇన్ అ కంపెనీ బై అండర్స్టాండింగ్ ద ఎంప్లాయీ బిహేవియర్, హ్యూమన్ బిహేవియర్, ఆర్గనైజేషనల్ బిహేవియర్, సో దాట్ మనకి ఇండివిజువల్ గోల్స్ సక్సీడ్ అవుతాయి, అచీవ్ చేయగలుగుతారు ఎంప్లాయీస్.
ఆర్గనైజేషనల్ గోల్స్ అచీవ్ చేయగలుగుతుంది కంపెనీ, యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ కలిసి సొసైటీకి బెనిఫిట్ చేస్తారు కాబట్టి సొసైటీ గోల్స్ కూడా రీచ్ అవ్వగలుగుతారు. ఓకే, అందుకే మేనేజర్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎగ్జిక్యూటివ్స్. ఎందుకు? దే ఎగ్జిక్యూట్ థింగ్స్. ఏదైనా జరిగేలాగా చేస్తారు ఎవరన్నా అంటే వాళ్ళు మేనేజర్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. ఓకే, థ్యాంక్ యూ.